వయసు మళ్లిన అమ్మకు శ్మశాన వాటికే ఆవాసమైంది. నవమాసాలు మోసి కనీ పెంచిన కూతుళ్లు చిన్నచూపు చూడటంతో అనాథైంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ తల్లి శ్మశానాన్ని ఆశ్రయించింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన ఈ ఘటన ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం చింతగుంపలలో జరిగింది. ఈమె పేరు దేవరకొండ సుబ్బమ్మ. 10 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఉన్న 2 కూతుళ్లు ఆశ్రయం కల్పించకపోయేసరికి 10 రోజులుగా పందిళ్లపల్లిలోని శ్మశానంలో ఉంటోంది. గతంలో పొలం అమ్మేసి 3 లక్షలు బ్యాంకులో జమ చేసింది. దీనిపై వడ్డీ నెలకు 2,000, ప్రభుత్వ పింఛన్ మరో 1,000 రూపాయలు వస్తోంది. ఆ డబ్బు ఉపయోగించుకుంటూ ఒక పాక వేసుకుని జీవనం సాగిస్తుండేది. తింటానమ్మా, నా ఇల్లు నాకు వేసి పెట్టండి అంటే వాళ్ళు వేయలా. నేనే 8 ఏళ్ళు తీసుకొచ్చుకొని మనం సొట్టు వేసుకున్నది నీకు ఏరాకు ఇల్లు కావాలని చెప్పి పీకి ఆడి బారినికి తీసుకొని పోయిందయ్యా. నాకేం లేదండి, అంత అన్నం కావాలా, అన్నం కంటి గుడి చేసుకుంటే నా సార్లు నేను కాసుకుంటానండి. మీరు పెట్టిన దాకా నేను ఉండను. నేను చేయలేనంటాను, మీరు చెయ్యవద్దు ఏం లేదు. కానీ నా సొమ్ము ఉంది కదా, దాన్ని పెట్టి వేయమంటే అట్టా వేయకుండా ఆడే పెట్టుకొని 2,000 తీసుకుంటున్నారు. ఏంది నా కర్మ ఏందయ్యా, అయ్యాటికి 3 అన్నం తిని వచ్చి 10 రోజులు అవుతుంది. ఆడికొచ్చే 10 రోజుల నుంచి చూస్తూనే పోతూనే ఉంటాడు, కానీ రాపో అని కూడా అలా. ఆ మనిషి అంది, ఎందుకు సుశానంలో దెయ్యాల కొంపల్లో పెట్టారు తీసుకెళ్ళకూడదు అంటేను, ఎందుకు ఆడ ఉంచేసి ధర్మని మీరు కూడా అన్నాడంట. బ్రిసె స్థానంలో పక్కా ఇల్లు నిర్మించేందుకు సుబ్బమ్మ కూతురు ఆమెను అక్కడి నుంచి పంపేసింది. ఆశ్రయం కోసం మరో కుమార్తె ఇంటికి వెళ్లగా తనకు సంబంధం లేదని తెగేసి చెప్పింది. చేసేది లేక ఆ తల్లి శ్మశానంలోనే నివాసం ఉంటోంది. బ్యాంకుకు చెందిన పత్రాలు కూడా కూతుళ్ల దగ్గరే ఉన్నాయని చెబుతోంది. నోరు పూసి సంవత్సరం మించి సత్తనా కానీ మందులు ఇప్పిద్దామే చూద్దామే అన్నమాట రావటంలా. డబ్బులు తీసుకుంటున్నారు, ఆడబోతాం బిలాలు తెస్తాం, తగ్గలేదు. వాళ్ళు మా ఇంట్లో వద్దు అని అంది. అంటే మా తోడుకోళ్ళ గారి ఇంటికాడ ఆడుండి వాళ్ళు నేర్పుతున్నారు, అది ఇదంతా వాళ్ళని తిడుతున్నారు. అమ్మ నువ్వు ఏడన్నా ఉండి ఏడొద్దులే అని వాళ్ళు అన్నారు. ఆడ ఉన్నప్పుడు ఇంకెదుకు ఏడే వచ్చి పండుకుంటున్నాం. ఇది నా బతుకు. సుశానంలో నీళ్లు లేవు, భోజనం లేదు, టిఫిన్ చేసి వచ్చేది, నీళ్ళు తాగేది ఉండేది. మాటిపోటు ఏదైనా తెచ్చిపెట్టి పిల్లకాయలకు 10 ఇస్తే తీసుకొస్తారో, లేకపోతే అది కూడా లేదు. పొద్దుట సస్తున్నానండి. దేనికండి నా డబ్బులు ఉండి కూడా ఆడపోతే వడ్డీ తగ్గితే ఇటం లేదని వాళ్ళు అంటున్నారు. ఇంక నేను ఏం చెయ్యాలా? అందరూ మేనమామ కొడుకులు మేనమామలు ఉన్నా కానీ ఎంత మాట అనిపించుకోలేదు. వచ్చి ఏడబడి ఉన్నాను, ఏలు ఆడినే. కూతుళ్ల కోసం కష్టపడ్డ సుబ్బమ్మను వాళ్లు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉంటుంది ముసలమ్మ అయితే కూతుళ్ళు ఇద్దరు వాళ్ళు చూడలేదంట. ఎవరన్నా మాట్లాడినా కానీ వాళ్ళ మీద గొడవకి వెళ్తుంది వాళ్ళ కూతుళ్ళు. కనీసం 1 రోజు 2 రోజులు చూసి తీసుకెళ్ళటం కూడా లేదు. 10 రోజుల నుంచి కనీసం జాలి కూడా లేదు వాళ్ళకి. అది ఏంటంటే ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు. మా చిన్న ఆ వడ్డీ డబ్బులు కూడా నెలకు 2,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. అన్నం పెట్టిన దానికి అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా ఒక్కరు ఏదో 4 మెతుకులు వేసి ఆ పాటన ఎట్టంటే అటు కొట్టడం, ఏదైనా అంటే ఏదైనా అడిగితే కొట్టడం, కావాల్సి తరివేసేసారు. తరివేసి ఆ పాటన ఏడో నువ్వు బతికిన కూడా బతుకు అంటున్నారు. కడుపు నిండా అన్నం తిని 10 రోజులైందని ఆశ్రయం కల్పించాలని సుబ్బమ్మ దీనంగా వేడుకుంటోంది.